డిఈఈ ప్రవేశ పరీక్ష డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించినటువంటి పరీక్షకు ప్రవేశ పరీక్షకు హాజరు కాబోతున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు. డిఈఈ ప్రవేశ పరీక్షలో ప్రధానంగా మనం తెలుగుకు సంబంధించినటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇందులో ప్రధానంగా మనకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గల పాఠ్యాంశాలపై ప్రశ్నలు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పాఠ్యాంశాల్లో ప్రశ్నలు అన్నప్పుడు సాధారణంగా మనకు పద్య, గద్య, ఉపవాచక పాఠ్యాంశాలు అనేటటువంటివి ఉన్నాయి. పద్య పాఠ్యాంశాల్లో పద్యము, శతకము, గేయము అనేటటువంటిది ఉంటుంది. అలాగే గద్య పాఠ్యాంశాల్లో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు కనిపిస్తాయి. జీవిత చరిత్ర కావచ్చు, స్వీయ చరిత్ర కావచ్చు, లేదా పంచతంత్ర కథలకు సంబంధించి కావచ్చు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రచయితలు రాసినటువంటి అనేక రకాలైనటువంటి పాఠ్యాంశాలు ఇందులో మనం ప్రధానంగా పరిశీలన చేయాలి. ఈ పాఠ్యాంశాల పరిశీలనలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయా పాఠ్యాంశాలు రాసినటువంటి కవులు, రచయితల యొక్క జీవిత విశేషాలు అనేటటువంటివి మనము ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి. కవులు, రచయితలకు సంబంధించినటువంటి దాంట్లోపల ప్రధానంగా వారి యొక్క కాలం అనేటటువంటిది, అలాగే వారి యొక్క జన్మస్థలము, కొంతమంది ప్రాచీన కవులకు సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, అలాగే ఆయా కవులు, రచయిత్రులు రాసినటువంటి వాళ్ళ యొక్క కావ్యాల గురించినటువంటి అవగాహన అనేటటువంటిది ఉండాలి. అలాగే వాళ్ళు పొందినటువంటి పురస్కారాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే వారి యొక్క కవితా శైలి, రచనా శైలి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది కూడా మనము పరీక్ష దృష్టికోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ప్రధానమైన అంశాలు. అలాగే ఉపవాచకాల పాఠ్యాంశాల దగ్గరికి వచ్చినట్టయితే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి లోపల ప్రాచీన తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి అనేక మంది వ్యక్తులు మనకు ఇందులోపల దర్శనమిస్తారు. ప్రధానంగా మనం గమనించినప్పుడు సురవరం ప్రతాపరెడ్డి కానివ్వండి, చిందు ఎల్లమ్మ కానివ్వండి, అలాగే మనకు సంబంధించి కాళోజీ నారాయణరావు గారు కానివ్వండి, జయశంకర్ గారు కానివ్వండి, ఆయా కాలాలలో వీళ్ళు తమ యొక్క రంగాలలో సాధించినటువంటి గొప్పతనం గురించి, వాళ్ళు తమ యొక్క జీవితాన్ని ఏ విధంగా తెలంగాణ యొక్క అభ్యున్నతికి తోడ్పడే విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం ప్రధానంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. మనము కవులకు సంబంధించి చూసినప్పుడు మనకు శతక పాఠ్యాంశాలు అనేటటువంటివి. శతక పాఠ్యాంశాలలో మనం మన తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉదాహరణకు నృసింహ శతకం అని ఉంది. కాకుత్సం శేషప్ప కవి అనేటటువంటి అతడు రాసినటువంటిది. తెలంగాణ కవుల గురించినటువంటి అవగాహన విద్యార్థులకు పూర్తి స్థాయిలో లేదు. భాస్కర శతకం కానివ్వండి, వేమన శతకం కానివ్వండి, సుమతి శతకం కానివ్వండి, శ్రీకాళహస్తీశ్వర శతకం కానివ్వండి, సర్వేశ్వర శతకం కానివ్వండి, ఇలా దాశరథి శతకం, ఈ యొక్క కవుల యొక్క పద్యాలను మనం కాస్త పరీక్ష దృష్టికోణంలో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకు ఒక గద్య పరిచ్ఛేదము అనేటటువంటి ఉంటుంది. అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. గద్య పరిచ్ఛేదాన్ని చదువుకొని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే భాషాంశాల దగ్గరికి వచ్చినప్పుడు మనకు పదజాలం లోపల సొంత వాక్యాలు లేదా జాతీయాలు అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ప్రకృతి వికృతులు, నానార్థాలు, అర్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యార్థాలు, వీటి గురించినటువంటి పాఠ్యాంశాల చివరి లోపల మనకు అధ్యయన వేదికలో లేదా పద విజ్ఞానంలో మనకు అనేక రకాల అంశాలు ఇచ్చాడు. వీటన్నిటిని కూడా కాస్త మనం పరీక్ష దృష్టికోణంలో 1కి 2 సార్లు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఉదాహరణకు గవిన్లు అనేటటువంటి పదం మనకు ఒక పదం వస్తుంది. ఈ గవిన్లు అనే పదం తెలంగాణ మాండలికానికి సంబంధించినటువంటి పదం. ఇగవటు అని చెప్పి ఒక పదం వస్తుంది. ఇటువంటి పదాల మీద మనకు అవగాహన ఉండాలి. అలాగే ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సామెతలు లేదా జాతీయాల పట్ల మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఏ సందర్భాల్లో
వాటిని వాడితే సరి అయినటువంటి అర్థం అనేటటువంటిది వస్తుందో మనము పాఠ్యపుస్తకాలను తిరిగేసినప్పుడు తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత వ్యాకరణాంశాల దగ్గరికొచ్చినప్పుడు వ్యాకరణాంశాలలో మనకు ప్రధానంగా సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, తర్వాత వాక్య నిర్మాణం అనేటటువంటిది. సంధులలో చూసుకున్నప్పుడు సంస్కృత సంధులు, తెలుగు సంధులు. మళ్ళీ దీంట్లో అచ్చులతో ఏర్పడే సంధులు, హల్లులతో ఏర్పడేటటువంటి సంధులు. పూర్వపదం అంటే ఏంటిది? పరపదం అంటే ఏంటిది? అవి ఏ విధంగా ఉచ్చారణ లోపల మనము పలికేటప్పుడు మార్పులనేటటువంటివి కలుగుతాయనేటటువంటిది చూసుకోవాలి. అలాగే సమాసాల దగ్గరికొచ్చినప్పుడు మనకు ప్రధానంగా తత్పురుష సమాసాలు, కర్మధారయ సమాసాలు. వీటితో పాటు ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసము, వీటిని మనం ప్రధానంగా దృష్టి లోపల పెట్టుకోవాలి. ఇక వాక్య నిర్మాణం దగ్గరికొచ్చినప్పుడు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, కర్తరి వాక్యము, కర్మణి వాక్యము, తర్వాత మనకు వాక్యాలలో ప్రశ్నార్థక వాక్యము, సందేహార్థక వాక్యము, అనుమత్యార్థక వాక్యము, ఇలా వాక్యాలకు సంబంధించినటువంటి ప్రత్యక్ష వాక్యము, పరోక్ష వాక్యము, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలు పరిశీలనలో తీసుకోవాలి. ఇక అలంకారాల దగ్గరికి వచ్చినప్పుడు అలంకారాలలో శబ్దాలంకారాలు ఉంటాయి, అర్థాలంకారాలు ఉంటాయి. శబ్దాలంకారాలలో ఉపయోగించినప్పుడు ఒకే అక్షరం వచ్చినప్పుడు అది ఏ అలంకారం కావచ్చు, లేదా అర్థభేదం ఉంటే ఏం కావచ్చు, ఏ అలంకారం కావచ్చు, తాత్పర్య భేదం ఉంటే ఏ అలంకారం కావచ్చు అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. స్వభావోక్తి అలంకారము, అతిశయోక్తి అలంకారము, శ్లేషాలంకారము, ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, ఇలా మనకు మొత్తంగా గమనించినప్పుడు అలంకారాలలో ఒక 15 అలంకారాలు చూసుకున్నట్టయితే మనకు దీంట్లోంచి ఎటువంటి ప్రశ్న వచ్చినా కూడా మనం వీటిని పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక ఆ తర్వాత చివరగా మనకు ఛందస్సుకు సంబంధించినటువంటి అంశం. ఛందస్సు లోపల గణాలు ఎన్ని ఉంటాయి, సమప్రాధాన్య అక్షరాలతో ఏర్పడేటటువంటి గణాలు ఏముంటాయి, ఉత్పలమాల కావచ్చు, చంపకమాల, మత్తేభము, శార్దూలము, తేటగీతి, ఆటవెలది, కందము, సీసము, జాతులలో ఉపజాతులలో సూర్యగణాలంటే ఏంటి, చంద్రగణాలంటే ఏంటి, ఇంద్రగణాలంటే ఏంటి, వీటి మీద మనకు ప్రశ్న రావడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. అలాగే మనం ఇంకా ప్రధానంగా దృష్టి పెట్టాల్సినటువంటి అంశం ఏముంటుంది అంటే పారిభాషిక పదాలు. ఉదాహరణకు విరుక్తస్య పరరూపం ఆమ్రేడితము అని అంటాడు. మనకు ఖాళీలలో ఏదన్నా వదిలేసేసి దీన్ని అడగడానికి అవకాశం అనేటటువంటిది ఉభయ పదార్థ ప్రాధాన్యం ద్వంద్వం అంటాడు, అన్య పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి అంటాడు. అవ్యయము అంటే ఏంటిది అని అడగొచ్చు. పారిభాషిక పదాలలో హ్రస్వం అంటే ఏంటిది, దీర్ఘం అంటే ఏంటిది, ప్లుతము అంటే ఏంటిది, అలాగే ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అల్పప్రాణము, మహాప్రాణము, తర్వాత అనునాసికాలు, పరుషాలు, సరళాలు, ఊష్మాలు, ఇలా మొత్తంగా గమనించినప్పుడు మనకు పాఠ్యపుస్తకాన్ని ఆధారంగా చేసుకొని అడుగుతాడు కాబట్టి ఎప్పుడూ పాఠ్యపుస్తకాన్ని వదలకుండా పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడము, తెలియనటువంటి అంశాల గురించి ఎవరైతే విషయ నిపుణులు ఉంటారో అనుభవం గడించినటువంటి ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకున్నట్టయితే మొత్తంగా మనం తెలుగు లోపల 20 మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ మధ్య కాలంలో మిగతా విషయాల మీద కాస్త ఎక్కువ ప్రాధాన్యత పెడుతూ భాష మీద, మన యొక్క మాతృభాష ఏదైతే ఉందో తెలుగు మీదనే విద్యార్థులు సరి అయినటువంటి అవగాహనతో ముందుకు పోవడం లేదు. ఎందుకంటే మాకు తెలుసు, మాకు వస్తుంది అనేటటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కావచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్, అతి ఆత్మవిశ్వాసం అనేటటువంటిది మనకు కొంత పని చేస్తుంది. అయితే ఏదైనా మనం ప్రవేశ పరీక్ష రాస్తున్నాం కాబట్టి ఇందులోపల మనం మంచి మార్కులతో ఉత్తీర్ణులై మనం అనుకున్నటువంటి మనకు దగ్గరగా ఉండేటటువంటి మంచి కళాశాలలో మనం సీట్ సంపాదించుకోవాలంటే కాస్త తెలుగు మీద కూడా మనం దృష్టి పెట్టినట్టయితే చాలా సులభంగా ఇందులో 20 మార్కులకు 20 మార్కులు మనం తీసుకొచ్చుకోవచ్చు. ప్రతి పాఠ్యాంశాన్ని 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కొక్క పాఠ్యాంశాన్ని ఒక 2-3 సార్లు చదవడము, తెలియనటువంటి అంశం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి మనము సొంతగా మంచి చక్కటి నోట్స్ తయారు చేసుకోవడము, పరీక్ష 2-3 రోజుల ముందున్నప్పుడు మనం తయారు చేసుకున్న నోట్స్లను ఎక్కువ సార్లు తిరిగేసేస్తే మనం మంచి మార్కులు సాధించుకోవడానికి అవకాశం అనేటటువంటిది. భాష బాగా వస్తేనే మనం మిగతా అన్ని విషయాలలో ముందుంటామనేటటువంటి ఈ అంశాన్ని రాబోయే ప్రవేశ పరీక్ష రాసేటటువంటి
మన విద్యార్థులందరూ గమనించి తెలుగు భాష మీద కూడా మంచి అవగాహన ఏర్పరచుకుంటే రేపు మీరు పాఠశాల దశలో కూడా ఉపాధ్యాయులుగా పోయిన తర్వాత పిల్లలకు ఇంకా మంచి చక్కటి బోధన చేసి మన యొక్క మాతృభాష కీర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఆశిస్తూ మీ అందరికీ దిగ్విజయీ భవ. ధన్యవాదాలు.